క్లైమాక్స్ కు లిక్కర్ కేసు వచ్చింది. ఛార్జ్ షీట్ లో జగన్ నేమ్ ని ఇంక్లూడ్ చేశారు. మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెంచింది. లిక్కర్ కేసు ఛార్జ్ షీట్ లో జగన్ పేరుని చేర్చింది. సిట్ మద్యం ముడుపులు జగన్ కు అందాయని ఛార్జ్ షీట్ లో తెలిపారు సిట్ అధికారులు. ఏపీలో లిక్కర్ స్కామ్ తీవ్ర దుమారం రేపింది. మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత రాష్ట్రమంతా మద్యం కేసుపైనే చర్చించుకుంటోంది. మరోవైపు సిట్ అధికారులు లిక్కర్ కేసు ఛార్జ్ షీట్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేరు చేర్చడం టాక్ ఆఫ్ ది 2 స్టేట్స్ గా మారింది. లిక్కర్ కేసు ఛార్జ్ షీట్ లో 3 చోట్ల మాజీ సీఎం జగన్ పేరుని చేర్చారు సిట్ అధికారులు. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నుంచి విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, బాలాజీ ద్వారా జగన్ కి లిక్కర్ ముడుపులు అందాయని ఆ ఛార్జ్ షీట్ లో ప్రస్తావించారు సిట్ అధికారులు. ప్రతి నెల సగటున 50 కోట్ల నుంచి 60 కోట్ల వరకు ముడుపులు ముట్టాయని ఆరోపించారు. లిక్కర్ ద్వారా వచ్చిన 250 కోట్ల నుంచి 300 కోట్ల డబ్బుని సార్వత్రిక ఎన్నికల కోసం జగన్ కి ఇచ్చారని ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు సిట్ అధికారులు. 30 షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించారని ఛార్జ్ షీట్ లో తెలిపింది సిట్. లిక్కర్ స్కామ్ ద్వారా 3500 కోట్ల రూపాయల్ని అక్రమంగా ఆర్జించి రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు షెల్ కంపెనీలకు మళ్లించారని సిట్ ఆరోపించింది. నిందితులందరికీ కుట్రలో పాత్ర ఉన్నట్లు కాల్ డేటా ఆధారాలున్నాయని ఛార్జ్ షీట్ లో తెలిపింది. ఏ కంపెనీ నుంచి ఎంతెంత మొత్తం లంచాల రూపంలో తీసుకున్నారో తమ దగ్గర ఆధారాలున్నాయని తెలిపారు సిట్ అధికారులు. ఆటోమేటెడ్ ఎక్సైజ్ పాలసీని మార్చేసి ఆ స్థానంలో మాన్యువల్ గా ఆర్డర్స్ ఇచ్చే విధానం తీసుకొచ్చారని సిట్ అధికారులు తెలిపారు. ఈ విధానం ద్వారానే స్కామ్ కి తెర తీశారన్నారు. ముందే మాట్లాడుకున్న కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు ఇచ్చారంటూ ఛార్జ్ షీట్ లో ప్రస్తావించింది సిట్.